ఫిబ్రవరి 20వ తారీఖు భీష్మ ఏకాదశి లోపు మీనరాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఇవే. మీ జీవితానికే టర్నింగ్ పాయింట్. ఫిబ్రవరి 20వ తారీఖు భీష్మ ఏకాదశి లోపు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందామా. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదించుకుంటారు. అసలు మీనరాశి వారు 20వ తేదీ భీష్మ ఏకాదశి లోపు వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో మీనరాశి వారు చాలా మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి కూడా కనిపిస్తుందండి. శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం. ప్రారంభించిన పనులు వెంటనే నెరవేరుతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అవసరానికి తోటివారి సహాయం కూడా మీకు అందనుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది కూడా చాలా అవసరం. మొహమాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశము చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఈశ్వరారాధన మీకు అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలను అయితే కలగజేస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీనరాశి వారికి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అసలు మీనరాశి వారికి 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురు బలము కారణం చేత అన్ని విషయాల్లోనూ, అన్ని రంగాల్లోనూ కూడా కలిసి వస్తుంది. అయినప్పటికీ మీనరాశి వారికి జన్మరాశిలోని కేతువు కళత్రములో రాహువు ప్రభావం చేత పనియందు చికాకులు, వాదనలు, సమస్యలు ఇబ్బంది పెట్టును. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ శని వ్యయస్థానంలో ఉండడం చేత కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. జనవరి నుండి ఏప్రిల్ వరకు తృతీయంలో గురుని అనుకూలత కారణంగా మీనరాశి వారికి 2024 సంవత్సరంలో కొంత అనుకూల ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మే నెల నుండి డిసెంబర్ నెల వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయండి. ఈ రాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా అయితే ఉండదు. మీనరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పులు, సమస్యలు కూడా వేధిస్తాయి. ఈ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం ప్రథమార్థం మధ్యస్థమైన ఫలితాలని, ద్వితీయార్థం ప్రతికూల ఫలితాలను కూడా గోచరిస్తున్నాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారు ఎప్పుడు కూడా స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిమైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నిస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు.
ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే. వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కనిపించడం లేదండి. మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వము వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలను తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలు అయితే వీరి జీవితం చాలా బాగుంటుంది. మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారండి. మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన చాలా అలసిపోతూ ఉంటారని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి. మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశివారు గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను దానం చేయండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తేదీలు మరియు శుభదినాల్లో నీటిని సమర్పించండి. పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి. నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి. మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. మీ తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ఆలయ పురోహితులు, సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనం కూడా తీసుకోండి. దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాల్లో అరటిపండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని సంపాదనగా ఇవ్వండి. ఈ సమయంలో మీనరాశి వారి జీవితం గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.